హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ టైంలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అక్కడ సండే నా డే అంతా ఎలా గడిచిందో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచాను. నేను లేచేసరికి అమ్మ తులసి రసం కాస్తుంది. టిఫిన్కి ఏమో మజ్జిగలో పెసర పునుకులు చేసి పూరీ చేయడానికి పిండి కలిపింది. నేను ఫ్రెష్ అయిపోయి అమ్మ పూరీలు చేస్తుంటే నేను పూరీలు అయితే ఫ్రై చేస్తున్నాను. పూరీలు చేసేటప్పుడు ఒక్కలే చేయాలంటే అవ్వదు. ఒక్కలే చేసుకొని ఒక పక్క ఫ్రై చేసుకొని అలా అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇలా పూరీలు ఒకరు చేస్తుంటే ఒకరు ఫ్రై చేసేస్తే తొందరగా అయిపోతుంది. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా కూడా కంపల్సరిగా మేము వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ పూరీ చేసేది. అలానే ఇప్పుడు అమ్మ నేను వచ్చినప్పుడు కూడా కంపల్సరిగా పూరీ అయితే చేస్తుంది. నేను పూరీలన్నీ కూడా ఫ్రై చేసేసరికి మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా నేను ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు పూరీలు అలానే పూరీ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగా కుదిరింది. మా ఇంటి దగ్గరికి గోదావరి పులసలు అయితే అమ్ముడొచ్చాయి. అమ్మో! పులసల రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే పులుసు రుచి కూడా చాలా బాగుంటుంది. మట్టి దాకలో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. గోదావరి ఎర్రనీరు వచ్చినప్పుడు ఈ పులస చేపలు అయితే పడతాయి. మా నాన్న అయితే చెరువు చేప అలానే సముద్రం చేప తీసుకొచ్చారు. ఒకటేమో ఇగురు పెట్టాలి, ఒకటేమో పులుసు పెట్టాలి. అందుకు రెండింటిని కూడా ఉప్పు కారం అది కూడా పట్టించేసి ఒక 4 ముక్కలు ఫ్రై చేద్దామని వాటికి కూడా ఉప్పు కారం అయితే పట్టిస్తున్నాను. చేపల ఫ్రైలో నేను మసాలా అది కూడా ఏమీ పెట్టను. ఓన్లీ ఉప్పు కారం పసుపు వాటర్ అది కూడా ఏం వేయకుండా ఆ చేపలు కడిగిన చెమ్మతోనే చేపలకు బాగా పట్టించేసి ఆయిల్లో ఫ్రై చేస్తాను. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక 4 రోజులైనా కూడా చేపల ఫ్రై పాడవకుండా అలానే ఉంటుంది. ఉల్లిపాయ మసాలా అది గ్రైండ్ చేసేసి ఒక స్టవ్ మీద చేపల పులుసు పెట్టాను. మరొక స్టవ్ మీద ఏమో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చేపల పులుసులో బెండకాయలు వేసుకున్న టేస్ట్ బాగుంటాయి. అందుకని తాజా బెండకాయలు ఒక 4 కట్ చేసి వేసాను. చేపల పులుసు ఫ్రై అది రెడీ అయిపోయిన తర్వాత మా వారికి భోజనం పెట్టేశాను. మా ఇంటి దగ్గర బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. అక్కడికి అమ్మ వాళ్ళని పిలలేదు కానీ నాన్న వాళ్ళని పిలిచారు. అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి హాట్ బాక్సెస్ ఇచ్చారు. బాగున్నాయి. కర్రీ అది వేసుకోవడానికి మోడల్ బాగుంది. కానీ ఇందులో వేడి ఏమి ఉండట్లేదు. నార్మల్గా టేబుల్ మీద అది కూడా పెట్టుకోవడానికి బాగుంటాయి అంతే. ఇంకా ఆయన భోజనం చేసేసిన తర్వాత నేను కూడా భోజనం పెట్టేసుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ భోజనం చేసేసాను. కొంతసేపు సరదాగా వదిన వాళ్ళతో కూర్చుందామని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ ఒక వదినేమో మిషన్ కుట్టుకుంటుంది, ఒక వదిన కూర్చుంది. వాళ్ళతో కొంతసేపు అలా కబుర్లు చెప్పుకున్నాను. వదిని శివాని అయితే సరదాగా ఆడుకుంటున్నారు. మా ఇంటి దగ్గర చాలా సందడిగా ఉంటుంది. చుట్టూ వదినలు పెద్దమ్మలు వీళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా సాయంత్రం టైంలో గుడి దగ్గరికి అది వచ్చి కూర్చోవడం, మా ఇంటి దగ్గరికి వచ్చి కూర్చోవడం, అలా కూర్చుని కబుర్లు అవి చెప్పుకోవడం. ఆ తర్వాత వదిని శివాని కూడా ఆడుతూ అలా సందడి చేస్తూ ఉంటారు. అందుకే రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. సండే అంతా ఉందామని వచ్చాను. అప్పుడే ఈరోజు ఈవినింగ్ 4 అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఈవినింగ్ టైంలో మా అత్తయ్య కూడా వచ్చింది. మా పొట్టి ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది. మళ్ళీ మా ఇంటికి అయితే తీసుకొచ్చేసుకున్నాము. అందుకే మా అత్తయ్యని మర్చిపోకుండా మా అత్తయ్య మీదకి ఎక్కేసి ఎంత ప్రేమ చూపించేస్తుందో, కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందో కదా. అమ్మ నా కోసం బెల్లం గవ్వలు అయితే చేస్తుంది. 1 కేజీ మైదాకి 1/2 కేజీ కరాచీ రవ్వ వేసి అందులోకి కొంచెం ఉప్పు వేడి నూనె వేసి పిండికి నూనెని బాగా పట్టించి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా వాటర్ వేసి మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు అలా ఉంచేసుకుని చిన్న ఉండల్లా చేసుకుని గవ్వల బల్ల ఉంటే వాటితో గవ్వల్లాగా చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకొని బెల్లం పాకం పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతాయి. అలానే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.